మే నెల నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్స్ అయితే తిరగనున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే గల్ఫ్ దేశాలు వచ్చేసి ఫ్లైట్స్కి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ మధ్య చాలా వరకు బంద్ అయితే అయినాయి కదా, దానివల్ల డిమాండ్ ఎక్కువ అయితే పెరిగింది. ఈ డిమాండ్ బట్టి వచ్చేసి ఎమిరేట్స్ ఫ్లైట్స్ వచ్చేసి ఎక్కువగా రన్ చేయాలని చెప్పేసి ఆలోచన అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలనుకుంటే జెజర్ ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ మాత్రం అవైలబుల్ ఉంటూ ఉన్నాయి. అవి కూడా వారానికి 2 డేస్ 3 డేస్ అలానైతే ఉన్నాయి. ఇప్పుడు ఎమిరేట్స్ కూడా మే నెల నుంచి స్టార్ట్ చేసింది అనుకోండి. స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం ఇవి కూడా వారానికి 3 డేస్ కానీ 4 డేస్ కానీ వెళ్ళడంతో ఎక్కువ మంది వెళ్ళొచ్చు. దాంతోపాటు ప్రజెంట్ ధరలు అయితే జజీరా కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ ఎక్కువ ధరలు ఉన్నాయి అనమాట. టికెట్ ధరలు వచ్చేసి ఎక్కువ ఉన్నాయి. సో ఇవి కూడా ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ధరలు అయితే తగ్గే అవకాశం అయితే ఉండదన్నమాట. ఇప్పుడు ఎమిరేట్స్ కూడా మిగతా ఫ్లైట్స్ లాగా కంటే తక్కువ ప్రైస్ పెట్టింది అనుకోండి, ఎక్కువగా ఈ ఫ్లైట్స్ బుక్ చేసుకుంటారు అనమాట. సో ఇది కూడా ఒక బెనిఫిట్ అనుకోవాలా. ఇంకో వచ్చేసి ఈ మే నెలలో ఎట్లా ఎమిరేట్స్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఏది తక్కువగా ఉంటుందో ధరలో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రయాణాలు అయితే వెళ్ళొచ్చు అనమాట. మీలో ఎవరైనా ఇండియాకి వెళ్ళాలనుకుంటే మే 1 నుంచి ఎమిరేట్స్ అయితే చాలు అవుతుంది, అంటే స్టార్ట్ అవుతాయి. సో వెయిట్ చేసి ఏది ప్రైజెస్ ఏదైతే తక్కువ ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు వెళ్ళడానికి అయితే వీలుగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మరిన్ని ఫ్లైట్ సంబంధించింది కానీ కువైట్లో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ మీ ఎవరు చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మనోజ్ వ్లాగ్స్.